ఏసయ్య నాకు తెలియదు. 3 సార్లు అబద్ధం ఆడాడు. ఏసయ్య దగ్గర ఉంటుండగానే అబద్ధం ఆడాడు. ఏసయ్య ఒక్కసారి చూశాడు. ఆయన, పేతురు నేను నీకు తెలియదా? 3 సంవత్సరాల నాతో ఉన్నావు కదా పేతురు, నేను నీకు తెలీదా? ఓ పేతురు అంటున్నా, నాకు తెలియదు నువ్వు, నాకు తెలియదు నువ్వు అని తన్నేశాడు. ఏసయ్య అలాగ చూస్తుండగానే ఇప్పుడు సిగ్గొచ్చి అయ్యో నేను పాపం చేస్తాననేసి అక్కడ ఏడ్చాడు మాట. ఓ పేతురు ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, కుమ్మలి ఏడ్చాడు. దేవా నన్ను క్షమించండి, ఏసయ్యా నన్ను క్షమించండి. మీతో 3.5 సంవత్సరాలు నేను జీవించానయ్యా, మీతో నడుచుకున్నాను తండ్రి, క్షమించండి. నీ దగ్గర పాదాల దగ్గర ఒప్పుకున్నాను, నువ్వు పెట్టిన రొట్టెలు మొక్కలు తిన్నాను. నేను 3.5 సంవత్సరాలు నా కుటుంబాన్ని నువ్వు పోషించావు అయ్యా. నేను నీకు ఎరగనని తెలిసి చెప్పేశాను, అందరి మధ్య చెప్పేశాను. నువ్వు ఎవడవో నాకు తెలియదని చెప్పేశాను. ఆ తప్పులు క్షమించండి, పొరపాట్లు దయతో క్షమించండి. పేతురు ఒప్పుకున్నాడు, యేసయ్య క్షమించాడు. పేతురుని